ప్రియమైన వెలిగింపు శ్రోతలకు యేసు ప్రభు నామములో శుభాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అందరూ బాగున్నారు కదా? మరొక వారం దేవుని మాటలు వినడానికి దేవుడు మనకిచ్చిన సమయం కొరకే దేవునికి వందనాలు చెల్లించుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుని దేవుని మాటలు విందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తా ఉన్నాం ప్రభా. మా జీవితాల్లో మరో నూతన దినమైన వార రోజును పొడిగించి మాకు ఇచ్చేటువంటి ఇంకొక అవకాశం కొరకే నీకు స్తోత్రం చెల్లించుకుంటా ఉన్నాను. ఇదే నాన్న ప్రభా, మీ మాటలు వినబోతుంటుండగా మీరే మా అందరితో మాట్లాడుతున్నామని ఈ సమయాన్ని దీవించమని వేడుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ శ్రోతలు, గత వారం మనం అన్వేషణ అనే విషయంలో దేన్ని వెతకూడదో అన్న విషయాన్ని చూసాం. ఈ వారం మనం బైబిల్తో మరొక మాట చూద్దాం. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 13వ వచనం. మీరు నన్ను వెదకిన ఎడల సంపూర్ణ హృదయముతో వెదకిన ఎడల అని కనుగొందురు. దేవుడు తన ప్రజలైన వారితో మాట్లాడుతున్న మాట. మీరు నన్ను వెదకిన ఎడల సంపూర్ణ హృదయంతో వెదకిన ఎడల అని కనుగొందురు అనే మాట. ప్రపంచం ఆనందాన్ని వెతుకుతుంది. ప్రపంచం అదృష్టం అనే మాట వెంట పయనిస్తా ఉంది. ప్రపంచం ఆశల వలయంలో చిక్కుకొని పరిగెడుతూ ఉంది. ఇలా ప్రతి మనిషి కూడా దేనికోసం వెతుకుతా ఉన్నాడు అని ఆలోచిస్తే, ఉదయం లేచింది మొదలు తన జీవితాన్ని ఎలా సార్థకం చేసుకోవాలి, తన జీవితంలో తను ఆశించిన దాన్ని ఎలా పొందుకోవాలి అనే తపన ప్రతి మనిషిలో కనపడుతూ ఉంటుంది. కానీ వాస్తవానికి దేవుడు మానవులమైన మన నుంచి ఆశిస్తా ఉన్న విషయం మానవాళికి అర్థం కానంత వరకు మానవుని యొక్క వెతుకులాట ఈ లోకానుసారంగానే ఉంటుంది. ప్రియ శ్రోత, మీ వెతుకులాట దేనివైపు? నీ అభిప్రాయాలను బలపరచుకోవడానికి, నీ ఉద్దేశాలు నెరవేర్చుకోవడానికి, నీ ఆహాన్ని సంతృప్తి పరచుకోవడానికి, నీ ప్రపంచాన్ని స్థాపించుకోవడానికే నీ వెతుకులాట అయితే అది నీ జీవితానికి ఎప్పటికీ సరైన మార్గాన్ని చూపించలేదు. ఈరోజు ఈ మాటలు వింటా ఉన్నప్పుడు మనం వేసుకోవాల్సిన ప్రశ్న, మీరు దేన్ని వెతుకుతా ఉన్నారు? నేను దేన్ని వెతుకుతా ఉన్నాను? ఈ వెతుకులాటలో ఒకటి, దేవుణ్ణి ఆశ్రయించి దేవుణ్ణి వెతకడం ఒక ఎత్తు అయితే, రెండవది స్వనీతిని ఆశ్రయించి స్వగనతను వెతుక్కోవడం మరొక ఎత్తు. ఈ రెండింటి మధ్య ఉన్న కొద్దిపాటి తేడాను ఎవరైతే విస్మరిస్తారో వారి జీవితాల్లో ఎప్పటికీ నిజమైన దేవుణ్ణి వారు తెలుసుకోలేరు. లోకమంతా కూడా తమకు తామే, తమ జీవితానికి తామే నా జీవితం నాదే అనుకున్నట్లుగా ప్రవర్తిస్తూ వారి జీవితాల్లో విలువైనటువంటి వాటిని కోల్పోతా ఉన్నారు. అలాంటి సమయాన్న దేవుడు మనందరితో మాట్లాడుతున్న మాట, మీరు నన్ను వెదకిన ఎడల సంపూర్ణ హృదయంతో వెదకిన ఎడల నన్ను కనుగొందురు అనే మాట. దేవుణ్ణి వెతికినప్పుడు ఆయన మనకు దొరుకుతారు. అంత మాత్రమే కాదు, ఆయన్ని ఎవరైతే కనుగొంటారో వాళ్ళు సమాధానం పొందుకుంటారు. ప్రపంచం వెతికేది మనిషిని అసంతృప్తిలోను నిరాశలోను ముంచేస్తుంది. కానీ దేవుని వెతికిన వాడు అసంతృప్తి గుండా వెళ్ళడం అనేది ఎప్పటికీ సాధ్యం కాదు. ప్రియ శ్రోత, దేవుణ్ణి వెతికిన వాడు కనుగొనేది మార్గాన్ని కాదు, జీవాన్ని. దేవుని వెతికిన వాడు కనుగొనేది మార్గమై ఉండొచ్చేమో, కానీ అది జీవాన్ని మాత్రం ఇవ్వలేదు. ఈ మాటలు వింటా ఉన్నప్పుడు మనం దేన్ని వెతుకుతా ఉన్నాం అనేది ప్రశ్న వేసుకుంటే, ఒకవేళ మనం వెతికేది దేవుని యొక్క ఉద్దేశ ప్రకారం లేకపోతే మన జీవితాలు పొందుకునేది కేవలం నిరుత్సాహం మాత్రమే. అనేక సార్లు అనుదిన జీవితంలో ఒక వ్యక్తి పడే ప్రయాస ఆ వ్యక్తికి ఏం మిగిల్చిందో మనం చూసినప్పుడు, బైబిల్ గ్రంథంలో జక్కయ్య అనే ఒక వ్యక్తి ఉంటాడు. ఆయన జనసమూహం మధ్యలో ఉన్నాడు.
యేసును చూడాలని వెతికాడు. అతని అన్వేషణ అతని ఇంటి వారికి రక్షణ తీసుకొచ్చింది. ప్రియ శ్రోతలు, క్రైస్తవ ప్రపంచంలో ఈ మాట వినని వారు ఎవరు ఉండరు. ఆయన గురించి చాలా మాటలు వింటా ఉంటాం, కానీ ఆయన పొట్టివాడని, ఆయన డబ్బులు సంపాదించుకునేవాడని, ఆ తర్వాత ఆయన లోబి అని చాలా మాటలు వింటాం. కానీ ఆయన మీద ఆయనకున్న అభిప్రాయం వేరు. బైబిల్ ఏం చెప్తుందో చూద్దాం. లూకా సువార్త 19వ అధ్యాయం మొదటి నుంచి చూసినప్పుడు, ఆయన సంచరించుచు ఎరుకో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవచ్చు ఉండెను. ఇదిగో, సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను, కాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండటం వలన చూడలేకపోయాను. అండ్ దెర్ వాజ్ ఎ మ్యాన్ నేమ్డ్ Zacchaeus. He was a chief tax collector and was rich. CTC, చీఫ్ ట్యాక్స్ కలెక్టర్. ఈ లోకానుసారంగా ఈ మాట విన్నప్పుడు, ట్యాక్స్ వసూలు చేసే అధికారి వస్తే ఎవరికైనా భయమే. వాళ్ళకి ధనం ఉంటుంది, హోదా ఉంటుంది, పరపతి ఉంటుంది, అధికారం ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ ఆ వ్యక్తిలో ఉండే కొరత ఏంటో చూద్దాం. And he was seeking to see who Jesus was. But on account of the crowd he could not, because he was small of stature. ఆయన భౌతికమైన స్థితి పొట్టివాడే. అప్పుడేం జరిగిందో చూద్దాం. ఆయన చెట్టు కూర్చున్నాడు. 5వ వచనం, యేసు అచ్చుపెట్టి వచ్చేటప్పుడు యేసు కన్నులెత్తి చూచి, చక్కగా త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా, and when Jesus came to the place, he looked up and said to him, Zacchaeus, hurry and come down, for I must stay at your house today. అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయన చేర్చుకుని, so he hurried and came down and received him joyfully. ఈ మాట దగ్గరికి వచ్చినప్పుడు లోకమేమంది. 7వ వచనం, అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళినని చాలా సణుక్కొనిరి. And when they saw it, they all grumbled. He was gone in to be the guest of a man who is a sinner. ఈ ధనవంతుడైన అధికారి, ట్యాక్స్ కలెక్టర్, ఈయన లోకం అంటా ఉంది పాపి అని, కానీ తను అనుకుంటా ఉన్నాడు నేను మంచాణి అని. ఇలాంటి పరిస్థితుల్లో అతని అంతరంగ అన్వేషణ నెరిగినవాడు దేవుడు మాత్రమే. లోకం చూసే విధానం వేరు, దేవుడు చూసే విధానం వేరు. దేవుడు చూసే విధానంలో మనం ఆలోచించగలిగితే మన జీవితాన్ని మనం దేనికోసం వెతుకుతా ఉన్నా మనకు అర్థమవుతుంది. జక్కయ్య వృత్తిరీత్యా ట్యాక్స్ కలెక్టర్ అయి ఉండొచ్చు, కానీ తన అంతరంగం వెతుకుతా ఉంది నిజమైన సంతోషం కోసం. అతను ధనాన్ని అక్రమంగా ఆర్జించిన వాడై ఉండొచ్చు, కానీ అంతరంగం వెతుకుతా ఉంది దేవుడు ఎవరా అని. ఆ వెతుకులాట అంతరంగంలో ఉన్న విషయం లోకానికి తెలియదు. ఒకరోజు వచ్చింది, లోకమంతా అన్నమాట ఇతరు పాపి అని, దేవుడు అన్నమాట నేను నీ ఇంట బస చేయాలి అని. ప్రియ శ్రోతలు, మన అంతరంగ అన్వేషణ సరైనదైతే, మన వెతుకులాట సరైనదైతే, మనం పొందుకునే ఆనందాన్ని ఎవరూ తీసివేయలేరు. ఈ మాటలు వింటా ఉన్నప్పుడు దేవుడే గనక మన వైపు ప్రయాణం చేస్తూ వస్తుంటే, మనం లోకానికి ఇచ్చినటువంటి ఇంప్రెషన్ మన గురించి, మంచాళ్ళు, ధనవంతులు, చేతికి ఎముకలేని వారు, ఇచ్చే మనసున్నవారు, పెట్టే మనసున్నవారు, ప్రేమించేవాళ్ళు, దయ చూపించేవాళ్ళు అని లోకం చెప్పొచ్చేమో మన గురించి. కానీ అదే మాట దేవుడు చెప్పగలరా మన గురించి? ప్రియ శ్రోత, ఈ మాట వింటా ఉన్న మనం ఈ ప్రశ్న వేసుకుందాం. ప్రభువే ఇటువైపు ప్రయాణం చేస్తూ వస్తే నా గురించి ఏం చెప్తారు అన్నమాట. ఆయన కనుక నేను నీ ఇంట ప్రవేశిస్తాను, నీ విషయం ఎలా ఉంది అని చెప్పగలిగితే ఎంత బాగుంటుందో కదా. ఈ మాట అద్భుతం. జక్కయ్య ఊహించింది, ప్రజలు ఊహించింది, దేవుడు గొప్ప కార్యం చేయడం మాత్రమే కాక తన పరిశుద్ధ గ్రంథంలో ఆయన పేరు రాసి
ఆయన గురించిన విషయాల్ని మనకు రాయించి చూపించారు. ఈ మాటలు వింటా ఉన్నప్పుడు నా మట్టుకు నేను, మన మట్టుకు మనం, నా గురించి, నా అన్వేషణ గురించి ప్రభు ఏమంటారు? ప్రభు పరిచయం కాకముందు ఆయన జీవితం అది. ప్రభు పరిచయం అయిన తర్వాత తను తీసుకున్న వారి దగ్గర నుంచి ఏం చేశాడో చూడండి ఒకసారి. లూకాసు వార్త 19వ అధ్యాయం 8వ వచనం. జక్కై నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం పేదలకు ఇచ్చున్నాను. నేనెవని యొద్దను ఆయనను అన్యాయముగా దేన్నైనా తీసుకుని ఎడలా అతనికి 4 గంతలు మరల చెల్లించునని ప్రభుతో చెప్పాడు. And Zacchaeus stood and said to the Lord, Behold, Lord, the half of my goods I give to the poor, and if I have defrauded anyone of anything, I restored it fourfold. ఈ మాటలో ఆయన అన్నమాట, నాది ఇచ్చేస్తాను, అంత మాత్రమే కాదు, నేను ఎవరి దగ్గరైనా అన్యాయంగా తీసుకుంటే దానికి 4 రెట్లు తిరిగి ఇచ్చేస్తాను ప్రభువా. ఈ మాటలో నిర్గమకాండం 22:1 ఒకడు ఎద్దునైనను గొర్రెనైనను దొంగిలించి దాన్ని అమ్మినను చంపినను ఆ ఎద్దుకు ప్రతిగా 5 ఎత్తులను, గొర్రెకు ప్రతిగా 4 గొర్రెలు ఇవ్వవాలి. బహుశా గొర్రెలు తీసుకున్నాడేమో. ప్లీజ్ శ్రోతలు, ఇప్పుడు ఈ మాట ఆలోచిస్తే మనది ఇవ్వడం మాత్రమే కాదు, మనం ఎలా అన్యాయం చేశామో అది కూడా గుర్తించగలగడం. దేవుణ్ణి అన్వేషించేవారు స్వనీతిని కాదు ఆశ్రయించేది, వారి జీవితం యొక్క యథార్థ స్థితి బయటకు వస్తుంది. ఈయన ప్రభు అడగకముందే, నేను ఇస్తాను ప్రభు నా దాంట్లో, నేనెవరి దగ్గర అన్యాయం తీసుకుంటే అది కూడా 4 రెట్లు ఇచ్చేస్తాను. ఈ మాట భలే ఆశ్చర్యం అనిపిస్తుంది. మనిషికి ఇవ్వడం అనేది చేతకాని పని, తీసుకోవడం దాచుకోవడం అనేది అద్భుతమైన పని. కానీ ఇవ్వడం దగ్గరికి వచ్చేటప్పటికి మనసు రాదు. ఇవ్వడం అనేది దేవుని యొక్క మనసు. ఇవ్వడం అనేది దేవుని యొక్క మనసు. ఆ మనసు ఎప్పుడు వస్తుంది అంటే, ఎవరి అంతరంగంలో దేవుడు నివసిస్తున్నారు అనే స్పష్టత ఉంటుందో ఆ వ్యక్తి మాత్రమే ఇచ్చే విషయంలో సంతోషంగా ఇవ్వగలుగుతూ ఉంటాడు. ఇది కదా ప్రభు కోరుకునేది. నా అన్వేషణ దేవుడు అయితే ఆయన మీరు కనుగొంటే దానిలో మన కనబడే ఆనవాళ్ళు గివింగ్ అనే మాట. ఈ మాట దగ్గర ప్రభు అన్నమాట ఇతడు అబ్రాహాము కుమారుడు కదా అని విశ్వాసులకు తండ్రి అయిన వానితో పోలుస్తూ తన కుమారుని మాట చెప్పడం ప్రపంచానికి ఆశ్చర్యమేమో కానీ ప్రభు ఆశ్చర్యపడేవాడు కాదు. ప్రియ శ్రోతలు, ఈ దినాన మన జీవితాలు ఎలా ఉన్నాయి? నా అన్వేషణ దేవుడు అయితే మనలో కనబడే ఒక అద్భుతమైన విషయం, అలాగే నీకు సంబంధించని వాటి విషయంలో నీ స్పందన, నా స్పందన, నా హృదయం యొక్క అన్వేషణను బయలుపరుస్తుందన్నమాట. ప్రపంచంలో చాలా మంది దేవుని పిల్లలమని చెప్పుకునే మనసుంది, కానీ దేవుని మనసు లేకుండా జీవిస్తా ఉన్నారు. కాబట్టి ఇప్పటికీ చాలా చోట్ల దేవుని ప్రేమలో కానీ కనబడటం లేదు. జక్కయ్య లాంటి మనసు మనకుంటే ఎంత బాగుంటుందో. ప్రభువుని ఎరిగినవాడు, ప్రభువుని అన్వేషించేవాడు ఆలోచించే విధానం, చేసే విధానం ఎలా ఉంటుంది? ప్రభువును కలిగి లేనివాడు జీవితం ఎప్పుడు కూడా తీసుకోవడం, దాచుకోవడం, అలాగే దోచుకోవడం అని వాటి మీద ఉంటుంది. ప్రభువును కలిగిన వాడి హృదయం ఇవ్వడం, పంచడం, దేవుని మహిమపరచడం ఇది మాత్రం ఉంటుంది. అలా అని మూర్ఖంగా, అజ్ఞానంగా, అలవాటుగా కాకుండా ప్రభు చిత్తానుసారంగా సంతోషంగా మనం ఆ పని చేయగలిగినప్పుడు మనం కూడా చక్కగా వంటి సాక్ష్యాన్ని కలిగి ప్రభు ద్వారా అనిపించుకోగలిగితే ఎంత బాగుంటుంది. ప్రియ శ్రోతలు, ఈ మాటలు వింటా ఉన్న మనం మన అన్వేషణ ఏంటో పరిశీలించుకుందామా? తిరిగి మరొక వారం మళ్ళా మనం దేవుని మాటలు ధ్యానించుకున్నంత వరకు దేవుడు మనందరికీ తోడు ఉండును గాక. ఆమేన్.